రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నారు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. దానికి సంబంధించిన రైతు కమిషన్ కార్యాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్తో పాటు మెంబర్ సెక్రటరీ గోవింద్, వ్యవసాయ ఉద్యానవన మార్కెటింగ్ నాబార్డ్ అధికారులు, కమిషన్ డిఏఓ సంధ్యారాణి, అగ్రికల్చర్ అధికారి హరి వెంకటప్రసాద్, ఎన్జీఓల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి పైలట్ ప్రాజెక్టు యాచారం మండలంలోని గడ్డమల్లయ్యగూడెం, మొండి గౌరెల్లి, చౌదరిగూడ గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లుగా అధికారులు వివరించారు. ఆయా గ్రామాలలో కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి ఏం కావాలి అనేది గుర్తించడం జరిగిందన్నారు. ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని వర్షపాతం, నీటి వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు. దానికి తగ్గట్టుగా అధికారులు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. FPOలను ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేయాలన్నారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.